basis he was allowed. కోపం ఒక మనిషి చేతికి 8 స్టిచెస్ ఉన్న 8 సెంచరీస్ చేయించగలదు. కోపం ఒక క్యాన్సర్ పేషెంట్ తో ఉన్న మనిషితో 6 balls లో 6 sixes కొట్టించగలదు. కోపం ఒక బ్రోకెన్ ఫుట్ తో క్రూషియల్ టైమ్ లో 50 చేయించగలదు. అదే ఒక్క కోపం బుమ్రా వేసిన ఒక్క బౌన్సర్ వల్ల వచ్చింది ఇంగ్లాండ్ టీమ్ కి. అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది 2021 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో. ఇక్కడ ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ అయితే అయ్యింది. ఫస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ టై అయింది. అయితే డ్రామా స్టార్ట్ అయింది సెకండ్ టెస్ట్ లార్డ్స్ లో. ఇండియన్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 364 రన్స్ చేస్తే ఇంగ్లాండ్ టీమ్ రిజల్ట్ గా 9 వికెట్స్ కి 371 రన్స్ చేసింది. అయితే ఇదే టైంలో క్రీజ్ లోకి వచ్చాడు జేమ్స్ ఆండర్సన్ బ్యాటింగ్ లోకి వచ్చిన వెంటనే బుమ్రా ఒక డెడ్లీ బౌన్సర్ వేశాడు. బుమ్రా ఆ ఓవర్ మొత్తం బౌన్సర్ తోని చాలా ఇరిటేట్ చేశాడు ఆండర్సన్ కి. చేసిన ప్రతి బాల్ ఆండర్సన్ చెస్ట్ కి హెల్మెట్ కి తగిలే. ఎలాగోలా ఓవర్ కంప్లీట్ చేశాడు ఆండర్సన్. కానీ ఆండర్సన్ బుమ్రా మీద కోపం పెంచుకున్నాడు. కావాలనే బుమ్రా బౌన్సర్స్ వేస్తున్నాడని. అయితే నిజానికి బుమ్రా కావాలనే బౌన్సర్స్ వేశాడు. ఎందుకంటే ఇండియన్ టీం ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచెస్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఇండియాలో టాలెంటర్స్ ని ఎలాగోలాగా అవుట్ చేయాలని ఒకసారి యార్కర్స్ వేస్తే ఒకసారి బౌన్సర్స్ వేసి అవుట్ చేసేవారు. అయితే ఇదే మైండ్ లో ఉంచి బుమ్రా వాళ్ళ మీద సేమ్ స్ట్రాటజీ యూజ్ చేశాడు. అయితే నెక్స్ట్ ఓవర్ లో షామీ బౌలింగ్ లో ఆండర్సన్ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యాక ఒక డిసిప్లిన్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో బుమ్రా ఆండర్సన్ దగ్గరికి వెళ్లి ఆర్ యూ ఓకే అని అడిగాడు. అయితే ఆండర్సన్ కోపం వచ్చి యూ గాయ్స్ ఆర్ చీటర్స్, యు ఆర్ ఇంటెన్షనల్లీ గివింగ్ బౌన్సర్స్ టు మీ అని అన్నాడు. అయితే ఇది బుమ్రా దాకా ఉంటే ఓకే, కానీ ఇదే మ్యాచ్ లో మన కోహ్లీ బ్రో కూడా ఆడుతున్నాడు. ఈ మాటలు కోహ్లీకి క్లియర్ గా వినబడ్డాయి. కోహ్లీ అన్నాడు దీనికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు, లెట్స్ ఫక్ ద ఇంగ్లాండ్ టీమ్ అని ఇండియన్ బ్యాట్స్ లో ఉన్న సింహాన్ని బయటకు వచ్చేలా చేశాడు. అయితే నెక్స్ట్ డే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది. ఇండియన్ టీమ్ 209 రన్స్ కి 9 వికెట్స్ లూజ్ అయింది. అయితే 10th వికెట్ ఎవరిది? జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా బ్యాటింగ్ లోకి రాగానే రూట్ మార్క్వుడ్ చేతికి బౌలింగ్ ఇచ్చాడు. బౌలింగ్ స్పీడ్ 150 కింద కనిపించకూడదు, ఎవ్రీ బాల్ బౌన్సర్స్ కొట్టు అని టీమ్ రివెంజ్ తీసుకో భైరవా అని అన్నాడు. అయితే మార్క్వుడ్ బౌన్సర్స్ వేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఎవ్రీ బాల్ కి ఒక బౌన్సర్ 150 స్పీడ్ తో బుమ్రా హెల్మెట్ కి తగిలింది. అయితే ఈ ఓవర్ 5th బాల్ లో సింగిల్ తీయడానికి ఛాన్స్ ఉన్నా సింగిల్ తీయకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న షమీకి బుమ్రా అన్నాడు లెట్ మీ హ్యాండిల్ ఇట్ అని. అయితే నెక్స్ట్ బాల్ ఎక్సలెంట్ గా 4 కొట్టాడు బుమ్రా. ఇది చూసిన విరాట్ లార్డ్స్ బాల్కనీకి వచ్చి బెంచ్ చోద్ అన్నాడు. అలా ఇంగ్లాండ్ టీం బుమ్రాకి షమీకి స్లెడ్జింగ్ చేసుకుని ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది చూసిన విరాట్ కోపంలో లార్డ్స్ బాల్కనీ నుంచి గ్రౌండ్ లోకి దూకేస్తాడేమో అని అనిపించింది.